నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్గర్ రాసిన సువార్త మార్గర్ రాసిన సువార్త ఇందులోకి వచ్చే ముందు ఒక నిమిషం అండి. మత్తయి సువార్తలో కదా అదే అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం నుంచి, ఎవడైనాను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమును విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపేయడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓరవదగినదే ఉండినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మేము కొరడాలతో కొట్టింతురు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, పాఠం పేరు ఒక సేవకుని విషయంలో విశ్వాసులు ఉండే విధానం. ఒక సేవకుని విషయాల్లో విశ్వాసులు ఉండే విధానం ఎలా ఉండాలి? ఒక సేవకుడిని విషయాల్లో విశ్వాసులు ఎలా ఉండాలి? ఒకనాడు గ్రంథంలో చూస్తే పాత నిబంధనలోని షునేమీరాలు మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరని చెప్పింది? ఆమె దైవజనుడు అని చెప్పింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక సేవకుని ఆహ్వానించేది, ఒక సేవకునికి ఏదైనప్పటికీ కూడా చూసే విధానంగా అవన్నీ కూడా ఎక్కువగా ఎవరు చూస్తారని అంటే స్త్రీలే చూస్తారు. స్త్రీ కుటుంబంలో ప్రతి ఒక్క విషయాల్లో కూడా మరి ఆమె చేసే ఆమె స్త్రీనే. అయితే ఇప్పుడు ఒక సేవకుని విషయానికి వచ్చేసరికి కూడా ఆ సేవకుని పిలవాలన్నా, ఆ సేవకునికి ఏదన్నా చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా కానీ అది ఎవరి విషయాన్ని బట్టి ఉంటుందంటే స్త్రీని బట్టే ఉంటుందన్నమాట. సందర్భాల్లో ఇక్కడ చెబుతున్న సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పంపుతూ వాళ్ళకి చెబుతున్న జాగ్రత్తలు. ఒక సేవకుని విషయాల్లో ఎలా ఉండాలంటే విశ్వాసులు సేవకునికి సహకారంగా ఉండాలి. అకుల ప్రిస్కిల్లా ఎలా ఉన్నారండి? పౌలు గారు ఆయన చెబుతారు, వారు నా ప్రాణముకు వారి ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారంట. అపోస్తలుడైన పౌలు గారి కోసం సహకారంగా ఉండాలి, సహాయంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క విషయాల్లో కూడా సేవకునికి ఎలా ఉండాలి అని అంటే, సేవకుడు వస్తున్నాడు అని అంటే ఎందుకు అంత ప్రయాసపడి ఎందుకు వస్తున్నారు? దేవుని వాక్యం చెప్పడానికి. అయితే ఈ రోజున మనుషులు ఎలా పట్టించుకున్నారనంటే, నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ప్రతి ఒక్క సేవకుని గురించి కూడా చెబుతున్నాను. అందరు విశ్వాసుల గురించి చెబుతున్నాను. ఒకరి గురించి అయితే నా గురించి చెబుతున్నారు, మా గురించి చెబుతున్నారని అలా ఎవ్వరూ కూడా అనుకోద్దు. అందరి గురించి చెబుతున్నాను. లోకంలో జరిగే విషయాలు చెబుతున్నాను. ఎందుకనంటే బైబిల్ గ్రంథానికి వచ్చేసరికి సేవకులను గౌరవించారు, సేవకులకు సహకారంగా ఉన్నారు చెప్పే విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో కూడా. కానీ ఈ రోజున సేవకుని విషయాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారనంటే హెచ్చింపుగా చూసే విధంగా ఉన్నారు. అంటే ఒక సేవకునికి కారు ఉండి, కోటు ఉండి, సంఘం ఉండి, డబ్బు ఉండి, ఇవన్నీ ఉంటేనే ఆ సేవకుడు ఎలా చెప్పినా కానీ
ఆ సేవకుడిని గౌరవిస్తారు. సేవకునికి ఏమీ లేకుండా ఒక సేవకునికి ఏమీ లేకోకుండా చెప్తే వినరు విశ్వాసులు. ఆ సేవకునికి ఆ సేవకుని పిలవను కూడా పిలవరు. అంటే ఒక సేవకునికి ఏముండాలని అంటే అన్నీ ఉంటేనే సేవకుని పిలుస్తారు, అన్నీ ఉంటేనే గౌరవిస్తారు. కారు వేసుకొని రావాలి, కోట్ వేసుకొని రావాలి, లేకపోతే వెనకమాల జనం ఉండాలి, ఎన్ని ఉండాలంటే అతని గురించి అడావుడి చేయాలి, చెప్పాలి. ఆ విధంగా ఉంటేనే పిలుస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎవరైనప్పటికీ కూడా ఈ రోజున ఒక ఫంక్షన్ కానీ, వివాహం కానీ, కృతజ్ఞత కూడిక కానీ, పుట్టినరోజు ప్రార్థనా కూడిక కానీ, ఇంక ఏవైనప్పటికీ కూడా జ్ఞాపకార్థ కూడికలు కానీ ఏవైనప్పటికీ పెట్టుకున్నప్పుడు ఒకటి గమనించండి, ఒకరోజు ముందే చెప్పాలి సేవకులకి. అలా చెప్పకుండా అప్పటికప్పుడే ఫోన్ చేసి అయ్యగారు రాండి, అన్నయ్య రాండి, అప్పటికప్పుడు రావాలంటే సేవకునికి ఎలా కుదిరిద్దండి? ఇప్పుడు 2, 3, 4, 5 సంఘాలు ఉన్న సేవకులు ఉంటారు. నువ్వు అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు ఈరోజు ప్రార్థన, కొంతమంది అయితే సాయంత్రం ప్రార్థన అని చెబితే, అంత మునుపు ఒకవేళ ఎవరైనా ప్రార్థనకి పిలిచి ఉంటే, ఇప్పుడు నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గరకు రాకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ముందు చెప్పిన వారు అక్కడికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? సేవకునికి ఎప్పుడు కూడా పుట్టినరోజు అనేది, రేపు పుట్టినరోజు అంటే ఈరోజు తెలుసు కదా, లేకపోతే వివాహం అయినా కానీ ఒక వారం, ఒక నెల ముందే పెట్టుకుంటారు కదా, లేకపోతే కృతజ్ఞత కూడికంటే 2-3 రోజులు ముందే పెట్టుకుంటారు కదా, జ్ఞాపకార్థ కూడికంటే ముందే తెలుసు కదా. కానీ పిలిచేటప్పుడు మాత్రం ఒక సేవకునికి ఏమో 1 రోజు 2 రోజులు ముందు చెబుతారు. కొంతమందికి ఏమో సేవకునికి అప్పటికప్పుడే చెబుతారు. అప్పటికప్పుడు చెప్పి రాకపోతే మా ఇంటికి ప్రార్థనకు రాలేదు, మేం చెబితే రాలేదు. మరి ముందు చెప్పిన వారు? కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఇతనికి చెప్పేది ఏంటి, ఇతను పిలిచేది ఏంటి, అతనే ప్రార్థనకు వస్తారు. ఒకవేళ వీడు చెప్పకుండా వెళ్ళాడు అనుకోండి, పట్టించుకునే విధానం కూడా ఉండదు. ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి ప్రార్థనకి, ఏమంటారు? అయ్యగారికి అలా ఉండిద్దా, అయ్యగారు ప్రార్థన జరుగుతుంటే రారా అని అంటారు. అన్ని విధాలుగా విశ్వాసులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. సేవకుని యొక్క విలువేంటో, సేవకుని యొక్క విధానం ఏంటో ఈ రోజున విశ్వాసులు తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. సేవకుని ఇంకా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నువ్వు సేవకుడు లేకుండా నువ్వు మాట్లాడే మాట అది నీకు ఆశీర్వాదం కాదు. అర్థమవుతుందండి? నీకు అనారోగ్యాన్ని తెస్తుంది, నీకు ఆపదలు తెస్తుంది, లేకపోతే నీవు సమస్యల్లో పడతావు, లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. దావీదు గారి విషయాల్లో భార్య మేకాలు చేసిన విధానం, నా భర్తే కదని ఎదురు తిరిగింది. ఏం జరిగింది? తర్వాత మా తమ్ముడే కదని మిరియాము సేవ విషయంలో, మోషే గారి విషయాల్లో ఏం చేసింది? ఎలా పడితే అలా మాట్లాడింది. తెల్ల కుష్టి వచ్చింది. నా తండ్రే కదా అని దావీదు గారి విషయాల్లో అబషాలోము ఏం చేసిండండి? ఎదురు తిరిగింది. అతను ఎవరో? దేవుడు పిలుచుకున్న వ్యక్తి దావీదు గారు. మరి అయినప్పుడు ఎలా ఉండాలి? తండ్రి సేవ చేస్తుంటే పిల్లలు ఎలా ఉండాలండి? ఎంత గౌరవించే విధంగా ఉండాలి. తండ్రి మీద తిరగబడ్డాడు, హఠాత్తుగా మరణించాడు. ఇలా చాలా సందర్భాలు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. సేవకుడు అంటే ఎవరో తెలుసండి? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. విశ్వాసులు ఎవరనంటే దేవుడు పిలుచుకున్న వ్యక్తులు. అర్థమైందండి? అందుకని సేవకుని విషయాల్లో విశ్వాసులు జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా
సేవకులను గౌరవించే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కదా, వీళ్ళ పంపుతూ నన్ను చేర్చుకున్న వారు మిమ్మును చేర్చుకొనును, మిమ్మును చేర్చుకున్న వారు నన్ను చేర్చుకొనును అని. ఆ తర్వాత నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిన వారిని చేర్చుకొనును అని గ్రంథంలో ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.